టైర్ పంక్చర్ స్కామ్ నుంచి బయటపడాలంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. పూణేలో ఒక డాక్టర్ హోండా సిటీ కార్ లో వెళ్తూ ఉండగా ఒక సిగ్నల్ వచ్చి ఆగింది. బైక్ నుంచి ఇద్దరు కార్ పంక్చర్ అయిందని చెప్పుకుంటూ పక్క నుంచి వెళ్ళిపోయారు. కార్ లో కూర్చున్న డాక్టర్ మీనాక్షి అండ్ ఆమె హస్బెండ్ కి డౌట్ వచ్చి పక్కనే ఉండే ఒక పంక్చర్ షాప్ కి వెళ్లారు. పంక్చర్ ఉందా లేదా అని షాప్ వాడిని చెక్ చేయమని చెప్పారు. వాడు పంక్చర్ చెక్ చేస్తూ ఉంటే భార్యాభర్తలు పంక్చర్ గురించి పట్టించుకోకుండా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. వాడు చెక్ చేసి 32 పంక్చర్లు ఉన్నాయని చెప్పాడు. పంక్చర్ కి 100 చప్పున 3200 దొబ్బేశాడు. ఇంకా 2000 రూపాయలకి యాంటీ పంక్చర్ ఆయిల్ కూడా కట్టాడు. ఇదంతా అయ్యాక 13,700కి కొత్త టైర్ కూడా మార్చుకోమన్నాడు. డాక్టర్ మీనాక్షి ఆమె ఫ్రెండ్ డాక్టర్ గణేష్ తో ఈ అనుభవాన్ని షేర్ చేస్తే ఆయనతో కూడా ఇలా ఒక సంఘటన జరిగింది అని చెప్పారు. పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఆ షాప్ కి వెళ్లారు. వెళ్తే ఆ షాప్ లాక్ చేసింది. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకుంటే టైర్ పంక్చర్ స్కామ్ నుంచి తప్పించుకోవచ్చు. పంక్చర్ వేయించుకునే ముందు ప్రెషర్ ని 1కి 2 సార్లు మీరే చెక్ చేయండి. ఆ పంక్చర్ వాడు చెక్ చేస్తూ ఉంటే దగ్గరుండి చూడండి. పంక్చర్ అని తెలిసాక ఫోన్ వాడకుండా షాప్ వాడిని దగ్గరుండి గమనించండి. ఎప్పుడు ఒకే చోట నుంచి పంక్చర్ వేయించుకుంటే ఈ స్కామ్ అయ్యే ఛాన్సెస్ కొంచెం తగ్గుతాయి.